అవుతున్న టైంకే నాకు బన్నీ ఫోన్ చేశాడండి. బన్నీ ఫోన్ చేసి, తేజు నువ్వు ఎవరి మాటలు ఏం పట్టించుకోకు, నువ్వు అనుకున్న దానికంటే సూపర్ డూపర్ హిట్, అసలు బంపర్ హిట్ అని చెప్పి అన్నాడు. థ్యాంక్స్ బన్నీ అన్నాను. ఏం సినిమా చూస్తున్నావు అంటే అవును బన్నీ అంటే వెంటనే పెట్టేశాడు. దెన్ చరణ్ ఫోన్ చేశాడు ఒక 12కి అలాగా, చూసి ఏం చేస్తున్నారా అంటే సినిమా చూసానంటే కంగ్రాచులేషన్స్, చాలా పెద్ద హిట్ అయిందంట, ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ కీప్ వర్కింగ్ హార్డ్ అని చెప్పి తను అన్నాడు. దాంతో చిరంజీవి గారు ఫోన్ చేశారు. చిరంజీవి గారిని కలిశాను. చిరంజీవి గారిని కలిసి ఆయన కంగ్రాట్స్ సార్, చాలా బాగుందంట సినిమా, నేను విన్నాను, అన్ని చోట్ల నుంచి రిపోర్ట్స్ వచ్చాయి, చెప్తున్నారు అందరు బాగా చేస్తామని చెప్పేసి, గాడ్ బ్లెస్ యూ అన్నారు. అండ్ మిగతా డైరెక్టర్స్ వంశీ పాడిపల్లి అన్న, మారుతి గారు అండ్ బాబీ, డైరెక్టర్ బాబీ అండ్ అనిల్ రావిపూడి అన్న అందరూ ఫోన్ చేసి నాకు విషెస్ చెప్పారు. సో చాలా హ్యాపీగా ఉందండి. నాకు ఫస్ట్ ఫోన్ కాల్ యాక్చువల్గా ప్రతి సినిమాకి వచ్చినట్టుగానే ఫస్ట్ ఫోన్ కాల్ వినాయక్ గారు చేశారు. సినిమా చూడలేదు, ఇంకా చూసి చెప్తాను, బట్ నా ఫోన్ విపరీతంగా మోగుతుంది, నీ సినిమా హిట్ అయిందని అందరూ నాకు ఫోన్ చేసి చెప్తున్నారని చెప్పి వినయ్ గారు చేశారు. ఆ తర్వాత బన్నీ ఫోన్ చేసి ఒక 10 times, అంటే సినిమాలో ఉన్న 10 minutes సినిమాలో ఉన్న ప్రతి డైలాగ్ బన్నీ చెప్పుకుంటూ, ఫిష్ వెంకట్ క్యారెక్టరు అండ్ అలాగే బ్రహ్మానందం గారి డైలాగ్స్, హీరో డైలాగ్స్, ఫేస్బుక్ టెక్స్ట్ బుక్లు పక్కనంటే ఫేస్బుక్లో పక్కన పెట్టుకుంటే జీవితాలు ఇలాగే ఉంటుంది, దీంట్లో ఉన్న సెటైర్తో కూడిన ఆ మెసేజ్ని బన్నీ బాగా అప్రిషియేట్ చేశాడు. అండ్ చాలా డైలాగ్స్, నేనంటే ఇంతకుముందు ఓన్లీ హీరోయిజం డైలాగ్స్కే ఎక్కువ మంది నాకు కోట్ చేసి చెప్పేవాళ్ళు. ఈ సినిమాలో కంటెంట్లో ఉన్న ప్రతి డైలాగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ నా కంటెంపరీ డైరెక్టర్స్ అందరూ ఫోన్లు చేశారు. అండ్ ఇంకా ఇవాళ నుంచి ఇంకా మిగతా సెలబ్రిటీస్ రియాక్షన్స్ గురించి వెయిట్ చేస్తాం. ఒక ఇండస్ట్రీ హిట్ లాంటి పెద్ద సినిమా చేసిన తర్వాత ఎక్కడన్నా కాస్త ఏమరపాటుతనంగానో, సక్సెస్ ఇచ్చిన ఓవర్ ఎంజాయ్మెంట్తోనో, లేకపోతే సక్సెస్ వల్ల వచ్చిన ఏమన్నా అహంకారంతోనో ఎక్కడ తప్పు చేస్తానో అన్న ఒక చిన్న భయంతో నేను ఎన్టీఆర్ గారు చెప్పాను, అప్పుడు మన రాజుగారు ప్రొడ్యూస్ ఉంటే బాగుంటుంది, దానికి డైరెక్టర్తో పాటు కంప్లీట్ జర్నీ ఉంటుంది, స్క్రిప్ట్లో ఎక్కడన్నా ఏమన్నా లోటుపాట్లు ఉన్నా సర్దే సమర్థత ఉన్న చాలా కొద్దిమంది ప్రొడ్యూసర్లో ఈ జనరేషన్లో రాజుగారు.